Hello everyone, welcome back to Sadhak the Achievers. So last 10 days నుంచి classes కొంచెం delay అయ్యాయి. So because of the technical issues. So from today onwards the classes will be completely regular. So if possible we'll upload the lectures as soon as possible. Like 2 lectures a day అలా అయినా కూడా upload చేస్తాము. So last class లో we have started the motion in a straight line lecture 5 complete అయింది కదా. So motion in a straight line lecture 5 లో we talked about graphs. So in today's class so we are going to learn the equations of motion for a freely falling body. So or we can call it as the motion in 1D, the motion in 1D under gravity, motion in 1D under gravity, right? So and we'll also solve the number of numericals related to the motion of a freely falling body. Okay, so now first let me recap the previous topic once. So last class lo what we discussed about the different types of graphs. So danikante mundu so we discussed about one important formula. So ఏదైనా body if it starts from rest, initial ga rest nunchi start ayi, so if it accelerates till some point, so మళ్ళీ అక్కడి నుంచి decelerates at the rate of beta, so accelerates at the rate of alpha, సో మళ్ళీ అక్కడి నుంచి డిసలరేట్ అవుతుంది అనమాట. సో దాని గ్రాఫ్ ఎలా డ్రా చేసాం మనం? సో ఇఫ్ యూ డ్రా ద వెలాసిటీ వర్సెస్ టైమ్ గ్రాఫ్ ఫర్ దట్ సిచ్యువేషన్, సో ఫస్ట్ వెలాసిటీ రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది బాడీ. సో రెస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ యాక్సలరేట్స్, సో మళ్ళీ ఇక్కడి నుంచి డిసలరేట్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఆల్ఫాతోని యాక్సలరేట్, బీటాతోని డిసలరేట్ అవుతుంది. సో ఈ కేసులో ద మ్యాక్సిమం వెలాసిటీ అక్కర్స్ ఎట్ దిస్ పాయింట్ కదా, అవునా? సో ఈ పాయింట్ దగ్గర మనకి ద వి మ్యాక్స్, సో ఇది వి మ్యాక్స్ అవుతుంది. సో వాట్ ఈస్ దట్ వెలాసిటీ మ్యాక్సిమం ఫార్ములా? వీ గాట్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, వి మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా బీటా టీ బై ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ద వి మ్యాక్స్ ఫార్ములా. సో దాని తర్వాత వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ? సో మనకి ఏరియా అండర్ వీటీ కర్వ్ ఏమిస్తుంది? ఏరియా అండర్ వీటీ కర్వ్ విల్ గివ్ ద distance or displacement, right? So the distance in this case simply the area of this triangle, avuna? So the distance covered will be equals to, so half into triangle area la find chesam. How do you find the triangle area? Half into base into height. So height is nothing but v max, already the last class lo chesanu. So half into v max into height, half bh into t. H is v max, t, this base is the t, time t, right? So half into, already మనకి vmax ఫార్ములా తెలుసు. సో ఏంటది? ఆల్ఫా బీటా టీ బై ఆల్ఫా ప్లస్ బీటా, సో ఇంటూ టీ. సో ఫైనల్గా ఫార్ములా ఏమొస్తుంది మనకి? హాఫ్ ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా టీ ఇంటూ టీ, ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ టీ స్క్వేర్. సో ఇది ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ ఇఫ్ ఇట్ యాక్సలరేట్స్ ఫర్ సమ్ టైమ్ అండ్ డిసలరేట్స్. వెరీ ఇంపార్టెంట్ ఈ టూ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత we discussed about the ST and VT graphs, అవునా? సో ST graph and VT graph. So the slope of ST graph gives the velocity, right? And the slope of VT graph gives the acceleration. But area under VT will give the distance or displacement. సో AT graphs గురించి పెద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఏరియా అండర్ AT curve will give the velocity, right? ఏరియా అండర్ AT curve will give the velocity, అదొకటి గుర్తుపెట్టుకోండి. క్లియర్? సో నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ జంప్ ఇన్ టు ద టుడేస్ లెక్చర్. సో ద ఫస్ట్ టాపిక్ ఈజ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో అసలు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఏంటి? ఫస్ట్ సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఒక సర్టెన్ డిస్టెన్స్ నుంచి, లెట్ సపోజ్ సో ఇక్కడ సర్టెన్ హైట్ నుంచి, ఇది గ్రౌండ్ అనుకోండి, కన్సిడర్ దిస్ యాజ్ గ్రౌండ్. సో ఈ గ్రౌండ్ మీదకి సమ్ హైట్ నుంచి ఏదైనా ఒక బాడీని సో ఇనిషియల్ వెలాసిటీ జీరోతోని, లైక్ ఇది మార్కర్ ఇలా ఉందనుకోండి, సో దీన్ని ఇలా వదిలేస్తే సో ఇట్స్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఐఎమ్ నాట్ అప్లయింగ్ ఎనీ ఫోర్స్ హియర్, సో ఇట్స్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనమాట. సో ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ జీరో. ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ యూ కెన్ ఆల్వేస్ కన్సిడర్ u ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఇనిషియల్ వెలాసిటీ, u మీన్స్ ద ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ జీరో. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అని అంటారు, లేదంటే క్వశ్చన్స్లో బాడీ ఈజ్ డ్రాప్డ్ అంటారు. బాడీ ఈజ్ డ్రాప్డ్.
సో బాడీ డ్రాప్ చేసినా కూడా ఇనిషియల్ వెలాసిటీ 0 ఉంటుంది. ఇఫ్ బాడీ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ సర్టెన్ హైట్, సో ద ఇనిషియల్ వెలాసిటీ విల్ బి 0. సో ఈ హైట్ నుంచి డ్రాప్ చేస్తే ఇనిషియల్ వెలాసిటీ 0 ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ద థింగ్ ఈజ్ యూ షుడ్ నో ద సైన్ కన్వెన్షన్స్. సో మనకి ఇక్కడ సైన్ కన్వెన్షన్స్ ఇంపార్టెంట్. సో సింపుల్గా మీకు చెప్తాను చూడండి, సైన్ కన్వెన్షన్స్ గుర్తుపెట్టుకోవడానికి. సైన్ కన్వెన్షన్స్, సో మనకి ఏదైనా బాడీ దాని డిస్ప్లేస్మెంట్, సో ఇది బాడీ ఇనిషియల్ పొజిషన్ అనుకోండి, బాడీ ఇనిషియల్గా ఇక్కడ ఉంది, సో ఫైనల్గా ఇక్కడ ఉంది అనుకోండి. ఇఫ్ ద ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ అబౌవ్ ద ఇనిషియల్ పొజిషన్, ఇఫ్ ద ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ అబౌవ్ ద ఇనిషియల్ పొజిషన్, సో అప్పుడు మనం డిస్టెన్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ వి టేక్ ఇట్ యాజ్ పాజిటివ్. డిస్టెన్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ వి టేక్ ఇట్ యాజ్ పాజిటివ్. ఎప్పుడైనా ఇనిషియల్గా బాడీ ఇక్కడ ఉంది, ఫైనల్గా ఇక్కడ ఉంది, ఇనిషియల్గా ఇక్కడ ఉంది, ఫైనల్గా ఇక్కడ ఉంది అనుకోండి. సో ఈ డిస్టెన్స్ని లేదంటే డిస్ప్లేస్మెంట్ని వి టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్. సో అలా కాకుండా బాడీ ఇనిషియల్గా ఒక సర్టెన్ హైట్లో ఉంది, బాడీ ఇనిషియల్గా ఒక సర్టెన్ హైట్లో ఉంది, సో అక్కడి నుంచి డ్రాప్ అయ్యి సో కొంచెం డౌన్లోకి వచ్చింది, సో ఫైనల్గా ఇక్కడ ఉంది అనుకోండి. సో ఫైనల్గా ఇక్కడ ఉన్నప్పుడు సో ఎస్ ఈజ్ టేకెన్ యాజ్ నెగిటివ్, డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ విల్ బీ టేకెన్ యాజ్ నెగిటివ్. ఓకేనా, సో ఇనిషియల్ పొజిషన్ కంటే ఫైనల్ పొజిషన్ హైట్లో ఉన్నప్పుడు అప్పుడు డిస్టెన్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ పాజిటివ్ తీసుకోవాలి. అదే ఇనిషియల్ పొజిషన్ కంటే ఫైనల్ పొజిషన్ డౌన్లో ఉన్నప్పుడు డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ నెగిటివ్. క్లియర్? సో అది డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ గురించి. సో అదే వెలాసిటీ అనుకోండి. సో వెలాసిటీ మనం బాడీని ఇఫ్ యూ త్రో అప్వర్డ్, బాడీని ఇఫ్ యూ త్రో అప్వర్డ్, సో ద వెలాసిటీ విల్ బీ టేకెన్ యాజ్ పాజిటివ్. ఏదైనా ఒక బాడీని ఇలా అప్వర్డ్ త్రో చేస్తే సో వెలాసిటీ పాజిటివ్ తీసుకుంటాం. అదే బాడీని ఇఫ్ యూ త్రో ఇట్ డౌన్వర్డ్, సో దాన్ని డౌన్వర్డ్, ద వెలాసిటీ ఈజ్ టేకెన్ యాజ్ నెగిటివ్. సో కిందికి నెగిటివ్, పైకి పాజిటివ్ ఎప్పుడైనా కూడా. క్లియర్? అది వెలాసిటీ కేసులో. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్సలరేషన్. సో మోషన్ అండర్ గ్రావిటీ, ఇది మోషన్ అండర్ గ్రావిటీ ఆర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో సో వాట్ విల్ బి ద యాక్సలరేషన్? సో ఈ బాడీ అన్నది ఫ్రీగా ఫాలో అవుతుంటుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ ఇనిషియల్గా ఇక్కడ ఉంది, సో అక్కడ నుంచి ఇలా 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 ఫ్రీ ఫాల్ అనమాట, బాడీ ఫ్రీ ఫాల్ ఉంటుంది. సో ఫ్రీ ఫాల్ అంటే ఏంటంటే ఇట్ ట్రావెల్స్ విత్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, స్మాల్ జీతోని ట్రావెల్ అవుతుంది. త్రూ అవుట్ ఇట్స్ జర్నీ యాక్సలరేషన్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. త్రూ అవుట్ ఇట్స్ జర్నీ యాక్సలరేషన్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సో ఎప్పుడైనా డౌన్వర్డ్ ఏం చెప్పాను, నెగిటివ్ తీసుకోవాలి. సో యాక్సలరేషన్ ఎప్పుడు కూడా జీ ఎప్పుడు కూడా టువర్డ్స్ ఎర్త్ ఉంటుంది, కిందికి ఉంటుంది కాబట్టి. సో ఇట్స్ ఆల్వేస్ టువర్డ్స్ గ్రౌండ్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ. పైకి అయితే పాజిటివ్, కిందికి అయితే నెగిటివ్. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎప్పుడు కూడా టువర్డ్స్ ఎర్త్ ఉంటుంది కదా, టువర్డ్స్ గ్రౌండ్ ఉంటుంది కాబట్టి సో అది ఎప్పుడు కూడా ఏ షుడ్ బి టేకెన్ నెగిటివ్, మైనస్ జీ ఆల్వేస్. ఎప్పుడు ఇది? ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసెస్లోనే, ఆల్ కేసెస్లో కాదు. ఓకేనా, యాక్సలరేషన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు జీ ఇన్ ఆల్ ద కేసెస్, ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. క్లియర్? సో ఇవి సైన్ కన్వెన్షన్స్. ఓకే, సో నౌ హౌ ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, మనం లాస్ట్ క్లాస్లో ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ తెలుసు. సో వాట్ ఆర్ ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్? వీ స్టడీడ్ 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at, అవునా? s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్, రైట్? సో అండ్ దెన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as. సో దీస్ ఆర్ ద 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ విచ్ వీ స్టడీడ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ how they change for the freely falling body. So now let's write these equations for the freely falling body. For freely falling body, for freely falling body, so for freely falling body, so in this call a freely falling body condition em cheppanu meeku, u should be taken as 0, u should be taken as 0, standard conditions anamata ivi. u should be taken as 0 and a should be taken as minus g, a should be taken as minus g. Okay na? And one more thing, so the distance freely falling body ikkadi nunchi ikkadiki travel ayindi anukondi,
సో ఆ డిస్టెన్స్ అన్నది ఏంటి, ద డిస్టెన్స్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ కదా, ద డిస్టెన్స్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అని రాయవచ్చు. సో ఫస్ట్ ఈక్వేషన్ రాయండి, రైట్ ద ఫస్ట్ ఈక్వేషన్, చేంజ్ ఇట్. ఎలా రాస్తాం, v ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నా చూడండి, v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ ఏటీ, అవునా. సో ఇక్కడ v ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ వెలాసిటీ ఉంటుంది. ఫైనల్ వెలాసిటీ అంటే విత్ వాట్ వెలాసిటీ ఇట్ హిట్స్ ద గ్రౌండ్, విత్ వాట్ వెలాసిటీ ద బాల్ హిట్స్ ద గ్రౌండ్, బాల్ ఆర్ బాడీ హిట్స్ ద గ్రౌండ్ అనమాట. ఓకే, సో ఇక్కడ u అన్న జీరో, u జీరో. సో ఏ ప్లేస్లో ఏం రాయాలి, మైనస్ జీ. ఫర్ ఏ ఫ్రీలింగ్ ఫాలింగ్ బాడీ a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ ఇంటూ టైమ్ టేకెన్ ఇస్ t. సో సింపుల్గా, సో ద ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు v ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ gt. సో దిస్ ఈజ్ హౌ ద ఫస్ట్ ఈక్వేషన్ చేంజెస్, ఫస్ట్ కైనమాటిక్ ఈక్వేషన్. సో సెకండ్ దాన్ని చేంజ్ చేయండి, రైట్ ద సెకండ్ వన్. సో మనకు సెకండ్ ఈక్వేషన్ ఏంటి, s ఈజ్ ఈక్వల్స్ టు, సో ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, అంతేనా, ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో ఇప్పుడు సో దీన్ని చేంజ్ చేస్తే s అంటే ఏంటి, s ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ కదా, s ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఎలా చేంజ్ అవుతుంది చూడండి అమ్మా, బాడీది డిస్ప్లేస్మెంట్ ఎలా చేంజ్ అవుతుంది. సో బాడీ ఇనిషియల్గా ఇలా ఇక్కడ ఉంది, సో ఫైనల్గా ఇక్కడ వస్తుంది. అంటే ఇనిషియల్ పొజిషన్ ఏమో పైన ఉంది, ఫైనల్ పొజిషన్ ఏమో కింద ఉంది, అవునా. ఇనిషియల్ పొజిషన్ ఇక్కడ ఉంది, ఫైనల్ పొజిషన్ ఇక్కడ ఉంది. సో ఇఫ్ బాడీస్ ఫైనల్ పొజిషన్ ఈజ్ బిలో ద ఇనిషియల్ పొజిషన్, సో అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎలా తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి, అవునా. సో ఇక్కడ కూడా నేను అదే చేస్తున్నాను. సో ఎస్ ప్లేస్లో నెగిటివ్ మైనస్ హెచ్ రాస్తున్నా, అంతే కదా, ఈ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ హెచ్ కదా. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ హెచ్ ఐఎమ్ టేకింగ్. ఓకే, ఇనిషియల్ వెలాసిటీ జీరో కదా, ఇనిషియల్ వెలాసిటీ జీరో కాబట్టి, సో దిస్ టోటల్ టర్మ్, సో జస్ట్ ఎ మినిట్, సారీ, జస్ట్ సమ్ టెక్నికల్ ఎర్రర్, యా వెరీ సారీ. సో మైనస్ హెచ్, ఈ యూటీ టర్మ్ అన్నది జీరో అవుతుంది, అవునా, యూటీ టర్మ్ అన్నది కంప్లీట్గా జీరో అవుతుంది, రైట్. సో నౌ నెక్స్ట్ హాఫ్ ఏ ప్లేస్లో మైనస్ జీ షెల్ ఐ రైట్, మైనస్ జీ ఇంటూ టీ స్క్వేర్, సో ఇక్కడ యూ కెన్ క్యాన్సిల్ మైనస్ అండ్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ జీటీ స్క్వేర్, h is equals to half gt square. This is the second kinematic equation. So third ఎలా చేంజ్ అవుతుందో చూడండి, థర్డ్ కైనమాటిక్ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి ఇక్కడ. సో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as కదా, 2as. సో ఫైనల్ వెలాసిటీ వచ్చేసి vనే, v స్క్వేర్ v అలానే ఉంచండి. సో ఇనిషియల్ వెలాసిటీ జీరో కాబట్టి ఈ u స్క్వేర్ టర్మ్ అనేది జీరో అవుతుంది. సో 2a ప్లేస్లో మైనస్ జీ, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి ఎస్ ప్లేస్లో మైనస్ హెచ్. ఓకే, సో వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ జీ ఇంటూ హెచ్. సో దిస్ ఈస్ హౌ ద థర్డ్ కైనమాటిక్ ఈక్వేషన్ చేంజెస్. ఓకేనా, సో దిస్ ఈస్ హౌ ద థర్డ్ కైనమాటిక్ ఈక్వేషన్ చేంజెస్. సో దీస్ ఆర్ ద, ఇప్పుడు రాయండి 3 కైనమాటిక్ ఈక్వేషన్స్ ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి హౌ ద కైనమాటిక్ ఈక్వేషన్ చేంజ్డ్. సో ఒరిజినల్గా అయితే ఇవి, అవునా. సో ఇప్పుడు ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ v ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీటీ, రైట్. సో అండ్ దెన్ సెకండ్ది హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ జీటీ స్క్వేర్, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ జీటీ స్క్వేర్. సో నౌ ద థర్డ్ వన్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2gh, v square is equals to 2gh. So these are the 3 kinematic equations for freely falling body. Very simple, just u is equals to 0, a is equals to minus g substitute cheste saripotadi. Clear this part everyone? Chalo. So ippudu ee equations ki let's draw the graphs for this. Let's draw the graphs. Yeah. So now graphs for the freely falling body, graphs for freely falling body. So graphs ante let's draw the st graph or xt graph. So next vt graph and next at graph, So ఇప్పుడు first how these changes for a freely falling body. So time తో పాటు distance ఎలా చేంజ్ అవుతుంది,
టైంతో పాటు వెలాసిటీ ఎలా చేంజ్ అవుతుంది, సో టైంతో పాటు యాక్సలరేషన్ ఎలా చేంజ్ అవుతుంది, అదే కదా గ్రాఫ్ చెప్పేది మనకి ఎప్పుడైనా కూడా. సో ఏటీ గ్రాఫ్ అంటే మీనింగ్ ఏంటి, సో టైంతో పాటు యాక్సలరేషన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ప్రీవియస్ కేసులో చూసుకుంటే ఇక్కడ చూడండి అమ్మా, సో బాడీ ఇనిషియల్గా డ్రాప్ చేసాం u ఈజ్ ఈక్వల్స్ టు 0తోని. సో ఇలా డ్రాప్ అయ్యే బాడీ ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఇప్పుడు యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు -g కదా. సో ఇక్కడ యాక్సలరేషన్ -gనే ఉంటుంది, ఇక్కడ యాక్సలరేషన్ -gనే ఉంటుంది. సో ఇక్కడ -gనే, ఇక్కడ -gనే, అండ్ ఇక్కడ కూడా -gనే. అంటే త్రూ అవుట్ ఇట్స్ జర్నీ సో యాక్సలరేషన్ అనేది ఎలా ఉంది ఫర్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఇట్స్ అ కాన్స్టెంట్. అవునా, యాక్సలరేషన్ చేంజ్ అవ్వట్లేదు. సో నౌ ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ యాక్సలరేషన్ వర్సెస్ టైమ్, ఆన్ ద y-axis ఐఎమ్ టేకింగ్ ద యాక్సలరేషన్, ఆన్ ద x-axis ఐఎమ్ టేకింగ్ ద టైమ్. సో ఇప్పుడు డ్రా చేయండి. విత్ రెస్పెక్ట్ టు టైమ్ యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్. సో ఎంత అది వాల్యూ కూడా ఎంత -g, అంటే a ఈజ్ ఈక్వల్స్ టు g ప్లేస్లో యూ కెన్ టేక్ -9.8. g వాల్యూ ఎంత 9.8 కదా. సో 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అవునా, సో -9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే, సో ఇక్కడ ఇఫ్ యూ టేక్ ద సమ్, ఇది 0 అనుకోండి, ఈ వాల్యూని 0 అనుకుంటే, సో టేక్ సమ్ 2, సమ్ 4, ఇక్కడ 6, సో 8, సో ఇక్కడ 10 అనుకోండి. సో 9.8 అంటే సమ్వేర్ అరౌండ్ ఇక్కడ వస్తుంది కదా, సమ్వేర్ అరౌండ్ క్లోజ్ టు 10, రైట్. సో విత్ రెస్పెక్ట్ టు టైమ్ ద యాక్సలరేషన్ ఈజ్ గోయింగ్ టు బి కాన్స్టెంట్. విత్ రెస్పెక్ట్ టు టైమ్ యాక్సలరేషన్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సో అది కూడా నెగిటివ్లో మళ్ళీ. సో నెగిటివ్లో కాబట్టి కింద డ్రా చేశాను, నెగిటివ్లో కాబట్టి ఈ కింద డ్రా చేశాను, అంటే ఈ -2, -4, -6, -8, -10 అన్నట్లు. -9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దట్స్ హౌ యాక్సలరేషన్ టైమ్ గ్రాఫ్ విల్ బీ ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఓకే, నౌ సో డిస్ప్లేస్మెంట్ టైమ్ గ్రాఫ్ లేదంటే వెలాసిటీ టైమ్ గ్రాఫ్ చూడండి. సో వెలాసిటీ టైమ్ గ్రాఫ్, హౌ ద వెలాసిటీ ఈస్ చేంజింగ్. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైమ్. వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైమ్. సో అది కూడా ఎలా, నెగిటివ్లో అనమాట. సో అంటే ఇప్పుడు హౌ డు యూ డ్రా దిస్ గ్రాఫ్. సో దీన్ని ఈ గ్రాఫ్ డ్రా చేస్తే వెలాసిటీ వర్సెస్ టైం. సో మనకు జనరల్గా ప్రపోర్షనాలిటీ గ్రాఫ్ ఎలా ఉంటుందమ్మా, v ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు t అనుకోండి. సో అదే పాజిటివ్ యాక్సిస్లో అయితే v వర్సెస్ t తీసుకుంటే గ్రాఫ్ ఇలా ఉంటుంది. అవునా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. అంటే టైం ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ వెలాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడేంటి సో వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు t ఇన్ ద నెగిటివ్ అనమాట. సో నెగిటివ్ అంటే ఎలా డ్రా చేస్తాం ఇప్పుడు దీన్ని, నెగిటివ్స్లో వెలాసిటీ ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఇన్ ద నెగిటివ్ యాక్సిస్లో. నెగిటివ్ చూడండి, ఇక్కడ టైంతో పాటు టైం ఇలా చేంజ్ అవుతుంటే ఈ టైం దగ్గర ఇంత వెలాసిటీ ఉంది, సో ఈ టైం దగ్గర ఇంత వెలాసిటీ ఉంది, సో ఈ టైం దగ్గర ఇంత వెలాసిటీ ఉంది, రైట్. సో ఇక్కడ ఈ టైం దగ్గర జస్ట్ లైన్ డ్రా చేయండి అక్కడి వరకు, ఈ టైం దగ్గర ఇంత వెలాసిటీ. సీ హియర్, సో టైంతో పాటు ఈ వెలాసిటీ అన్నది కూడా చేంజ్ అవుతుంది, రైట్. సో దిస్ ఈజ్ అ వీటీ గ్రాఫ్. క్లియర్, ఏ స్ట్రైట్ లైన్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఎప్పుడైనా కూడా మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది, మ్యాథ్స్లో నేర్చుకున్నారు కదా ఆల్రెడీ, రైట్. సో నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైమ్ గ్రాఫ్, హౌ ది displacement versus time changes. So the s versus t, so instead of h let's write it as s versus t graph. So ఇది ఎలా చేంజ్ అవుతుంది. సో యూ హ్యావ్ గాట్ ద ఈక్వేషన్, మనకు ప్రీవియస్ ఈక్వేషన్ చూడండి, h ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ gt స్క్వేర్. అవునా, సో h ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ gt స్క్వేర్. సో అంటే టైంతో పాటు h ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు t స్క్వేర్ కదా, h ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు t స్క్వేర్. సో ఆ గ్రాఫ్ ఎలా ఉంటుంది, రైట్. సో డౌన్ కాబట్టి సో ఇట్స్ ఆల్సో ఇన్ ద నెగిటివ్ యాక్సిస్లో తీసుకోవాలి. హెచ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -t స్క్వేర్ అన్నట్టు. సో డౌన్ పడుతుంది కాబట్టి సో డిస్ప్లేస్మెంట్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. సో ఇలా మనకు పారాబోలా గ్రాఫ్ వస్తుంది అనమాట. క్లియర్. సో దీస్ ఆర్ ద ఎస్టీ, విటీ అండ్ ఏటీ గ్రాఫ్స్ ఫర్ ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. క్లియర్. చలో నెక్స్ట్. సో నౌ the next topic is what is the time taken by a freely falling body to reach the ground. సో అంటే ఇక్కడ నుంచి ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ,
ఓకేనా. సో ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ టు రీచ్ ద గ్రౌండ్ హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్. సో ఈ హైట్ వచ్చేసి సమ్ లెట్ సపోజ్ హెచ్ అనుకోండి. కన్సిడర్ దిస్ హైట్ ఈస్ హెచ్. సో లెట్ ద టైమ్ టేకెన్ ఈస్ టీ. సో ఇనిషియల్ వెలాసిటీ ఏముంటుంది బాడీకి, ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి? ద ఇనిషియల్ వెలాసిటీ విల్ బీ 0, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ రైట్ ద కండిషన్స్. సో దాని ఇనిషియల్ వెలాసిటీనేమో 0, రైట్. సో అండ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ కదా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ. అండ్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ బై ఇట్? డిస్ప్లేస్మెంట్ ఎంత? మైనస్ హెచ్. ద డిస్ప్లేస్మెంట్ ఈస్ మైనస్ హెచ్, రైట్. అండ్ లెట్ ద టైమ్ టేకెన్ బై ఇట్ ఈస్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, సో టైం ఫైండ్ చేయాలి కాబట్టి లెట్ మీ యూజ్ ద సెకండ్ కైనమాటిక్ ఈక్వేషన్. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, రైట్. సో ఎస్ ప్లేస్లో ఐ కెన్ రైట్ మైనస్ హెచ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో యూటీ టర్మ్ అన్న 0 అవుతుంది. ఎందుకు? ఇనిషియల్ వెలాసిటీ 0 కదా. సో హాఫ్ ఇంటూ ఏ ప్లేస్లో రైట్ మైనస్ జీ, ఏ ప్లేస్లో మైనస్ జీ రాయండి, ఇంటూ టీ స్క్వేర్, రైట్. సో ఇక్కడ మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ జీటీ స్క్వేర్. మనకు కావాల్సింది ఏంటి? టైం కదా. సో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ రెండింటిని ఇటు సెండ్ చేయండి. సో 2 ఇంటూ హెచ్ 2h, ఈ జీని కూడా ఇటు సెండ్ చేస్తే బై జీ. సో దేర్ ఫోర్ ద టైమ్ టేకెన్ బై ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ టు రీచ్ ద గ్రౌండ్ ఈజ్ రూట్ ఓవర్ 2h by g. This is the time taken by freely falling body. Time taken by freely falling body to reach the ground. Time taken by a freely falling body to reach the ground. So remember it as a standard formula. Clear this part? Very simple derivations. So now the next topic is velocity with which freely falling body hits the ground. సో అంటే సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ. సో ఇక్కడ బాడీ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది గ్రౌండ్ అనుకోండి, మరి కన్సిడర్ దిస్ యాజ్ అ గ్రౌండ్. సో గ్రౌండ్ని హిట్ అయ్యేటప్పుడు అంటే జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్, సో ఈ బాల్ ఇలా 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 వచ్చి సో ఇలా గ్రౌండ్ హిట్ అవుతుంది కదా. సో గ్రౌండ్ని హిట్ అయ్యే ముందు వాట్ విల్ బీ ఇట్స్ వెలాసిటీ? సో లెట్ సపోజ్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ ఇట్స్ వెలాసిటీ v అనుకుంటున్నాను, ఓకేనా. సో మళ్ళీ ఈ డిస్టెన్స్ అంతా కూడా సమ్ హెచ్ అనుకోండి, లెట్ ఇట్ బీ సమ్ హెచ్, అండ్ దెన్ లెట్ ద టైమ్ టేకెన్ బి టీ అనుకోండి. సో మనకి ఇప్పుడు ఏం కావాలి? ఇక్కడ వెలాసిటీ కావాలి, ఫైనల్ వెలాసిటీ కావాలి. సో లెట్ మీ యూజ్ ద కైనమాటిక్ ఈక్వేషన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ a ఇంటూ ఎస్. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ a ఇంటూ ఎస్. సో మనకి ఇక్కడ యూ నీడ్ ద v స్క్వేర్. సో ఈ టర్మ్ 0 అవుతుంది, ఎందుకు? ద ఇనిషియల్ వెలాసిటీ 0 కదా. సో v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏ ప్లేస్లో వాట్ యూ కెన్ రైట్. సో యాక్సలరేషన్ ఏమవుతుంది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ? ఏ విల్ బీ ఈక్వల్స్ టు మైనస్ జీ. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ మైనస్ జీ. సో ఎస్ ప్లేస్లో యూ కెన్ రైట్ మైనస్ హెచ్, అంతేనా. ఎస్ ప్లేస్లో యూ కెన్ రైట్ మైనస్ హెచ్, ఎందుకంటే ఇనిషియల్ పొజిషన్ ఇక్కడ ఉంది, ఫైనల్ పొజిషన్ బిలో ఉంది. సో విచ్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ కెన్ రైట్, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2gh. సో ఫ్రమ్ హియర్ యూ కెన్ రైట్ v ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 2gh. v ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 2gh. అంటే జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్, సో బాడీని హిట్ అయ్యేటప్పుడు, గ్రౌండ్ హిట్ అయ్యేటప్పుడు వాట్ విల్ బి ద వెలాసిటీ ఆఫ్ ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ? v ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 2gh. సో ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. The time taken by a freely falling body to reach the ground is root over 2h by g. And with what velocity it hits the ground? Root over 2gh. So ఈ రెండు కూడా remember them as the standard formulas. Clear? సో వెరీ ఆఫెన్గా యూజ్ చేస్తాం ఈ ఫార్ములాస్. మళ్ళీ మన కొలిజన్స్లో కూడా వస్తుంది, కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ డీల్ చేసేటప్పుడు, ఓకేనా. నెక్స్ట్, సో లెట్స్ సాల్వ్ వన్ క్వశ్చన్. ఇన్ ద లాస్ట్ సెకండ్ ఆఫ్ ఫ్రీ ఫాల్. సో ఫ్రీ ఫాల్ అంటే ఏంటి? ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అని అర్థం, ఓకేనా. ఏ బాడీ కవర్డ్ 3/4 ఆఫ్ ఇట్స్ టోటల్ పాత్. సో దెన్ ఫైండ్ ద హైట్ ఫ్రమ్ విచ్ ద బాడీ ఈజ్ రిలీజ్డ్. సో అంటే ఏంటంటే, సో లాస్ట్ సెకండ్ ఆఫ్ ద ఫ్రీ ఫాల్,
సో బాడీ ఇక్కడ నుంచి డ్రాప్ అయింది అనుకోండి, ఫస్ట్ బాడీ ఇక్కడ నుంచి డ్రాప్ అయింది అనుకోండి. సో యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇక్కడ గ్రౌండ్ అనుకోండి, కన్సిడర్ దిస్ పార్ట్ యాజ్ ద గ్రౌండ్. ఓకే, సో నౌ ఇక్కడ నుంచి డ్రాప్ అయినప్పుడు when it drops from here, let's suppose it takes some time t seconds. Total time taken by the body is t seconds అనుకోండి. సో ఈ బాడీ కవర్డ్ 3/4 ఆఫ్ ఇట్స్ టోటల్ పాత్ ఇన్ ద లాస్ట్ సెకండ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది అంటే ఇది t-1 సెకండ్ అనుకుంటే, ఇది t-1 సెకండ్ అనుకోండి, ఇక్కడ t సెకండ్స్కి గ్రౌండ్కి రీచ్ అవుతుంది. సో t-1 సెకండ్ అంటే బిఫోర్ సెకండ్. సో ఈ 1 సెకండ్లో, ఈ లాస్ట్ 1 సెకండ్లో ఇట్ కవర్స్ 3/4 ఆఫ్ ఇట్స్ టోటల్ పాత్. ఈ లాస్ట్ 1 సెకండ్లో ఇట్ కవర్స్ 3/4 ఆఫ్ ఇట్స్ టోటల్ పాత్. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? ఫైండ్ ద హైట్ ఫ్రమ్ విచ్ ద బాడీ ఈజ్ రిలీజ్డ్. సో ఈ టోటల్ హైట్ h ఫైండ్ చేయాలి, ఈ టోటల్ హైట్ h ఫైండ్ చేయాలి. సో ఎలా ఫైండ్ చేస్తాం? ఫస్ట్ ఆ కండిషన్ అర్థం చేసుకోండి, అండర్స్టాండ్ ద కండిషన్. ఏ బాడీ కవర్డ్ 3/4 ఆఫ్ ఇట్స్ టోటల్ పాత్ ఇన్ ద లాస్ట్ సెకండ్. సో లాస్ట్ సెకండ్ ఏంటి అసలు? వాట్ ఈస్ ద లాస్ట్ సెకండ్? దట్ పర్టికులర్ nth సెకండ్ కదా, మనకి nth సెకండ్కి ఫార్ములా ఏంటి? సో the distance covered in the last second is, so total distance minus the distance covered before second. టోటల్ డిస్టెన్స్లో నుంచి ఇది టోటల్ డిస్టెన్స్, అవునా, t సెకండ్స్లో. సో t-1 సెకండ్స్లో ఇక్కడ కవర్ అయింది అనుకోండి బాడీ. సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్లో నుంచి t-1 సెకండ్స్లో కవర్ అయిన డిస్టెన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే, సో మనకి లాస్ట్ సెకండ్లో కవర్ అయిన డిస్టెన్స్ వస్తుంది కదా, అవునా. సో ఈ లాస్ట్ సెకండ్లో కవర్ అయిన డిస్టెన్స్ ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 3/4 ఆఫ్ ద టోటల్ పాత్. సో టోటల్ పాత్ అంటే టైం టేకెన్ ఇన్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ t సెకండ్స్, అంతే కదా. టోటల్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్, టోటల్ ఏంటి? టోటల్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ t సెకండ్స్, రైట్. సో ఇప్పుడు జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, జస్ట్ సబ్స్టిట్యూట్ ద ఫార్ములాస్. సో ఇక్కడ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ t సెకండ్స్, సో ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ t సెకండ్స్ ఫర్ అ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఎలా రాస్తాం మనం ఇక్కడ? ut, ఫస్ట్ జస్ట్ ఫార్ములాస్ రాస్తున్నా చూడండి. ut ప్లస్ హాఫ్ gt స్క్వేర్, ut ప్లస్ హాఫ్ gt స్క్వేర్. సో g అంటే -g రాసుకోండి బెటర్ స్టార్టింగ్ నుంచే. సో రైట్ ఇట్ యాజ్ -g, రైట్. సో ఇక్కడ u ఇంటూ, సో t ప్లేస్లో t-1 సబ్స్టిట్యూట్ చేయండి. u ఇంటూ t ప్లేస్లో సబ్స్టిట్యూట్ t-1. సో కొంచెం క్యాల్కులేషన్స్ కేర్ఫుల్గా చేయండి. u ఇంటూ t-1, సో మైనస్ హాఫ్ ఇంటూ g ప్లేస్లో, ఏ ప్లేస్లో -g అంటే డైరెక్ట్ మల్టిప్లై చేశాను ఆల్రెడీ. సో t ప్లేస్లో t-1 హోల్ స్క్వేర్, ఈజ్ ఈక్వల్స్ టు 3/4 టైమ్స్. సో టోటల్ డిస్టెన్స్ కవర్డ్, వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ t సెకండ్స్? సో అగైన్ ut మైనస్ హాఫ్ gt స్క్వేర్, సో ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి అన్ని కేసెస్లో u 0 తీసుకోవచ్చా? ఈ కేసులో ఇది ut 0 అవుతుంది, ఈ కేసులో కూడా u ఇంటూ t-1 టర్మ్ 0 అవుతుంది. సో ఇక్కడ ఈ కేసులో కూడా u ఇంటూ t 0 అవుతుంది, అవునా. సో లెట్ మీ రైట్ అవుట్ సైడ్. సో -12 gt స్క్వేర్, ఇది -12 gt స్క్వేర్ మిగిలింది. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్, సో ప్లస్ అవుతుంది. ప్లస్ హాఫ్ g ఇంటూ t-1 హోల్ స్క్వేర్, రైట్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3/4 టైమ్స్ మైనస్ హాఫ్ gt స్క్వేర్, 3/4 టైమ్స్ ది మైనస్ హాఫ్ gt స్క్వేర్. ఇక్కడ -12 gt స్క్వేర్ ఉంది కదా. సో మళ్ళీ ఇంకా సింప్లిఫై చేయండి ఫర్దర్గా దీన్ని. సో ఎలా సింప్లిఫై చేస్తాం? సో హాఫ్ క్యాన్సిల్స్, సో g క్యాన్సిల్ అయిపోద్ది, రైట్. సో నెక్స్ట్, సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్, సో -t స్క్వేర్ ఇక్కడ ప్లస్ t-1 హోల్ స్క్వేర్, కొంచెం క్యాల్కులేషన్స్ లెంతీ ఉంది అంతే. సో 3/4 టైమ్స్ t స్క్వేర్, సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రైట్ మైనస్ బిసైడ్ ఇట్, ఓకేనా. సో సేమ్ ఈక్వేషన్ నెక్స్ట్ లైన్లో రాస్తాను చూడండి. సో -t స్క్వేర్ ప్లస్ t-1 హోల్ స్క్వేర్
t minus 1 whole square is equals to minus 3 by 4 times t square. సో ఇప్పుడు ఎక్స్పాండ్ చేయండి దీన్ని. సో మైనస్ టీ స్క్వేర్. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుందో చూడండి. సో టీ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ మైనస్ 2t అంతే కదా. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ t ఇంటూ 1 is 2t. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3 by 4 times t square. సో ఇక్కడ ప్లస్ టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్స్. సో యూ విల్ గెట్ మనకు టోటల్ ఏమొస్తుందో చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వీ లెఫ్ట్ విత్ 1 minus 2t which is equals to minus 3 by 4 into t square. So from here, so ఈ 4 నీటి పంపించండి. 4 minus 8t is equals to minus 3t square. So bring that 3t square this side. So 3t square minus 8t plus 4 is equals to 0. 3t square minus 8t plus 4 is equals to 0. So మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ఏవైనా 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మైనస్ 8 రావాలి. సో మల్టిప్లై చేస్తే 12 రావాలి. యాడ్ చేస్తేనేమో మైనస్ 8 రావాలి. అండ్ మల్టిప్లై చేస్తే 12 రావాలి. 4 into 3. సో ఏ 2 నెంబర్స్ తీసుకోవచ్చు. 3t స్క్వేర్. సో మైనస్ 60 మైనస్ 2t తీసుకుంటున్నాను. మైనస్ 60 మైనస్ 2t. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మైనస్ 8t వస్తుంది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మైనస్ 6 ఇంటూ మైనస్ 2 ఈజ్ మైనస్ ప్లస్ 12 వస్తుంది. సో ప్లస్ 4. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వచ్చు కదా సాల్వ్ చేయడం. సో అందుకనేసి కొంచెం ఫాస్ట్గా చేశాను. అక్కడ 3t ఈ రెండిట్లో ఫస్ట్ 2 టర్మ్స్లో 3tని కామన్ తీసుకుంటే ఇక్కడ t ఉంటుంది, ఇక్కడ వచ్చేసి 2 ఉంటుంది. సో ఇక్కడ మైనస్ 2ని కామన్ తీసుకోండి. సో అప్పుడు t మైనస్ 2 వస్తుంది, రైట్. సో ఇప్పుడు మళ్ళీ ఈ రెండు ఈక్వేషన్స్లో t మైనస్ 2 కామన్ తీసుకుంటే విల్ బి లెఫ్ట్ విత్ 3t మైనస్ 2. 3t minus 2 is equals to 0. సో అంటే ఏంటంటే either t minus 2 is equals to 0 or 3t minus 2 is equals to 0. సో ఇక్కడ t is equals to 2 seconds వస్తుంది. సో ఇక్కడ t is equals to 2 by 3 వస్తుంది. t is equals to 2 by 3 వస్తుంది. సో here, so it can't be in decimal. So just take t is equals to 2 seconds. సో మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి అసలు టోటల్. ఫైండ్ ద హైట్ ఫ్రమ్ విచ్ ద బాడీ ఈజ్ రిలీజ్డ్. సో మనకు టైం వచ్చింది, అవునా. సో ఎంత హైట్ నుంచి బాడీ రిలీజ్ అయిందంటే ఎలా ఫైండ్ చేస్తాం మనకు. ద హైట్ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ రిలీజ్డ్, హైట్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ gt స్క్వేర్ కదా. ఫర్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ gt స్క్వేర్. సో ఇప్పుడు హైట్ h ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ, సో g ప్లేస్లో టేక్ అప్రాక్సిమేటెడ్ 10 g 10 తీసుకోండి. సో ఇంటూ t స్క్వేర్. సో t స్క్వేర్ ప్లేస్లో 2 స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ 1 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో h ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 1 2 మిగిలింది కదా 20 మీటర్స్, నాట్ సెకండ్స్. h ఈజ్ ఈక్వల్స్ టు 20 మీటర్స్. సో ఎక్కడి నుంచి పడింది బాడీ, సమ్ హైట్ ఆఫ్ 20 మీటర్స్ నుంచి బాడీ ఫాల్ అయింది. సో అర్థమైందా. సో ఈ కండిషన్ అనేది ఇంపార్టెంట్. లాస్ట్ సెకండ్లో బాడీ కవర్స్ 3/4 ఆఫ్ ద టోటల్ డిస్టెన్స్. సో లాస్ట్ సెకండ్లో డిస్టెన్స్ ఎలా వస్తుంది మనకు. ద డిస్టెన్స్ ఇన్ t సెకండ్స్ మైనస్ ద డిస్టెన్స్ బిఫోర్ బిఫోర్ సెకండ్. సో అంటే t మైనస్ 1. సో ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ t సెకండ్స్ మైనస్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ t మైనస్ 1. సో అప్పుడు మనకు లాస్ట్ సెకండ్స్ వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3/4 ఆఫ్ ద టోటల్ పాత్. సో 3/4 ఆఫ్ ద టోటల్ పాత్ ఏంటి, ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ t సెకండ్స్. సో st రాశాను, క్లియర్. సో జస్ట్ తర్వాత అంతా కూడా సింపుల్ సబ్స్టిట్యూషన్ అండ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. చలో లెట్స్ సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో సీ హియర్. The example 2, a body is released from height h above the ground, so which takes t seconds to reach the ground. అవునా. సో ఒక బాడీని సమ్ హైట్ h నుంచి డ్రాప్ చేశారు. ఇఫ్ యూ డ్రాప్ ఏ బాడీ, సో ఫ్రమ్ సమ్ హైట్ h, సో h హైట్ నుంచి డ్రాప్ చేసినప్పుడు, సో విచ్ టేక్స్ t సెకండ్స్ అంట. వాట్ ఈస్ ద t సెకండ్స్, మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. t ఈజ్ ఈక్వల్స్ టు √2h/g. దిస్ ఈజ్ ద టైమ్ టేకెన్ బై ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ టు రీచ్ ద గ్రౌండ్. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే స్క్వేర్ ఇట్ ఆన్ బోత్ సైడ్స్. సో t స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2h/g అని రాసుకోండి. t స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2h/g. సో దీన్ని ఇలా ఉంచండి, లెట్ ఇట్ బి. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారు, ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ ద గ్రౌండ్ ఆఫ్టర్ t/2 సెకండ్స్. సో అంటే సేమ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి సో ఇనిషియల్ వెలాసిటీ 0,
సో అది గ్రౌండ్ని రీచ్ అయ్యేటప్పుడు బిఫోర్ రీచింగ్ ద గ్రౌండ్, సో దాని పొజిషను t/2 సెకండ్స్ తర్వాత దాని పొజిషన్ ఎక్కడుంది. సో అంటే ఇక్కడ t/2 సెకండ్స్, లెట్ సపోజ్ t/2 సెకండ్స్లో సో పైనుంచి ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి బాడీ. సో ఈ డిస్టెన్స్ ఎలా ఫైండ్ చేస్తాం టాప్ నుంచి t/2 సెకండ్స్లో. సో సింపుల్గా షల్ ఐ యూస్ s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్, రైట్. సో ఇక్కడ s ప్లేస్లో యూ కెన్ రైట్ -h. సో ut టర్మ్ హవెవర్ 0, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి u అన్నది 0 అవుతుంది. సో ఇక్కడ హాఫ్ ఇంటూ ఏ ప్లేస్లో -g. సో మనకు t/2 సెకండ్స్లో కావాలి. సో t ప్లేస్లో ఏం చేస్తున్నా అంటే t/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, t/2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు సో మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్స్. సో h ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ g ఇంటూ t స్క్వేర్ బై 4 అవుతుంది, రైట్. సో ఇప్పుడు h ఈజ్ ఈక్వల్స్ టు ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ సో gt స్క్వేర్ బై 2 ఇంటూ 4 ఈజ్ 8. సో gt స్క్వేర్ బై 8. సో ఈ టైం టర్మ్ని ఎలిమినేట్ చేయండి. సో ఇక్కడ మనకు t స్క్వేర్ ప్లేస్లో 2h/g రాసుకోవచ్చా. t స్క్వేర్ ప్లేస్లో h ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ t స్క్వేర్ ప్లేస్లో ఏం చేస్తున్నాను అంటే 2h/g రాస్తున్నాను. g/8 అలానే ఉంచేసి 2h/g రాసుకోండి, ఓకేనా. సో ఇది సమ్ h డాష్ అనుకోండి, లెట్ ఇట్ బి బెటర్ h డాష్. సో ఎందుకంటే t/2 సెకండ్స్ తర్వాత కదా మనం ఫైండ్ చేసేది. సో t/2 సెకండ్స్ తర్వాత కాబట్టి లెట్ ఇట్ బి సమ్ h డాష్. సో g క్యాన్సిల్స్. సో 2 1s are 2 4s are. సో అంటే h డాష్ ఈజ్ ఈక్వల్స్ టు h/4 అంటే మనకి టాప్ నుంచి t/2 సెకండ్స్లో h/4 డిస్టెన్స్ కవర్ అవుతుంది. సో బాడీ ఎక్కడి నుంచి అయితే డ్రాప్ చేస్తున్నామో అక్కడి నుంచి t/2 సెకండ్స్లో h/4 డిస్టెన్స్ కవర్ అవుతుంది. బట్ మనల్ని ఏమి అడిగారు, పొజిషన్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ ద గ్రౌండ్ అడిగారు. సో ఇక్కడ మనల్ని గ్రౌండ్ నుంచి అడిగారు. సో అంటే ఈ డిస్టెన్స్ కావాలి మనకు. సో ఈ టోటల్ ఎంత, ఈ టోటల్ వచ్చేసి h, అవునా. సో ఇది వచ్చేసి h/4. సో మనకు కావాల్సింది గ్రౌండ్ నుంచి కదా. సో టోటల్ దాంట్లో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే సో ఫ్రమ్ గ్రౌండ్ ఇట్ విల్ బి h మైనస్ h/4 అవుతుంది కదా. సారీ, h మైనస్ h/4. సో h మైనస్ h/4. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 3h/4 అవుతుంది అంతేనా. సో గ్రౌండ్ నుంచి అది ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇట్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3h/4. గ్రౌండ్ నుంచి ఇట్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3h/4 ఫ్రమ్ ద గ్రౌండ్. అదే టాప్ నుంచి అడిగితే h/4. క్లియర్ దిస్ పార్ట్ everyone? So this is the question number 2. Now next let's move on to the next topic. So body projected vertically upward. So మనం ఇప్పటివరకు చూసింది ఏంటి, సో ఇఫ్ ద బాడీ ఈజ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, సో బాడీ అనేది ఒక సర్టన్ హైట్ నుంచి డ్రాప్ చేయడం కానీ రిలీజ్ చేయడం కానీ అది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటారు. సో అదే ఇఫ్ యూ ఇది గ్రౌండ్ అనుకోండి. సో ఇక్కడ గ్రౌండ్ నుంచి ఒక పర్సన్ ఎవరో ఒకడు ఉన్నాడు. సో if he throws a ball up with some initial velocity u. సో ఇనిషియల్ వెలాసిటీ u తోని బాల్ త్రో చేసినప్పుడు సో వర్టికల్గా ఇలా స్ట్రైట్ అనమాట. సో ఇది బాల్ ఏదైనా ఒక బాడీ అనుకోండి. సో ఇలా త్రో చేసినప్పుడు సో మనం ఏం చేయాలి, సమ్ ఇనిషియల్ వెలాసిటీ అనేది యూజ్ చేయాలి కదా. ఇనిషియల్ వెలాసిటీ అనేది యూజ్ చేస్తేనే అది పైకి వెళ్తుంది, లేదంటే సో ఇట్ విల్ నాట్ గో అప్ కదా, రైట్. సో అంటే సమ్ ఇనిషియల్ వెలాసిటీ షుడ్ బీ దేర్. u ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 ఇన్ దిస్ కేస్, అవునా. ఇప్పుడు ఏమవుతుంది, ఇలా త్రో చేసినప్పుడు బాడీ అన్నది సర్టెన్ హైట్ వరకు, ఈ హైట్ వరకు వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంది, అవునా. సో ఇట్ గోస్ టు సమ్ హైట్. సో ఇక్కడ ఈ హైట్ వరకు వెళ్ళి సో దాని ఫైనల్ వెలాసిటీ 0 అయిపోద్దా, అంతేనా. సో ఇలా వెళ్ళి ఇక్కడ వరకు వెళ్ళింది బాల్, ఈ బాడీ ఇక్కడ వరకు వెళ్ళి సో దాని వెలాసిటీ 0 అయ్యి మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది, అంతేనా. సో మళ్ళీ ఇది వర్టికల్గా అనమాట, అంటే మనం ఇలా ఇసిరేయట్లేదు, అది వేరు, మళ్ళీ అది 2D అవుతుంది. ఓన్లీ వర్టికల్లీ అప్, స్ట్రైట్గా అనమాట. సో ఇలా స్ట్రైట్ వేస్తే మళ్ళీ స్ట్రైట్గా అలానే కిందికి వస్తుంది కదా. సో ఇనిషియల్ వెలాసిటీ ఏమో యూతోనే వేసాం. సో ఫైనల్ వెలాసిటీ ఇక్కడ 0 అయిపోయింది, రైట్. సో నెక్స్ట్ బాడీ ఇలా మళ్ళీ కిందికి వస్తుంది, రైట్. సో అంటే ఏంటంటే బాడీ టేక్స్, దీన్ని ప్రాపర్గా డ్రా చేస్తే సో ఇది 1D మోషన్ అనమాట. సో ఇలా బాల్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా కిందికి వచ్చింది, సో 1D. సో ఈ 1Dలో వాట్ యూ కెన్ అబ్జర్వ్ హియర్ ఇట్ ఈస్, సో బాడీ ఇక్కడి నుంచి టాప్ పొజిషన్కి వెళ్ళడానికి ఇక్కడ మనకు
సమ్ వెలాసిటీ యూతో త్రో చేసాం. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఏమో v ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోయింది. సో బాడీ పైకి వెళ్ళినా కిందికి వచ్చినా కూడా యాక్సలరేషన్ ఎప్పుడు కూడా మైనస్ జీనే ఉంటుంది. యాక్సలరేషన్ ఎప్పుడు కూడా మైనస్ జీనే తీసుకోవాలి, రైట్? సో ఇక్కడ సీ హియర్ యూ కెన్ సీ దట్ లెట్ ద టైం టేకెన్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఈ టైం టేకెన్ ఏమంటారు అంటే టైమ్ ఆఫ్ అసెంట్ అంటారు, TA. దీన్ని ఏమంటారు? టైమ్ ఆఫ్ అసెంట్, గ్రౌండ్ నుంచి టాప్ పొజిషన్కి రీచ్ కావడానికి. సో మళ్ళీ ఆ టాప్ నుంచి మళ్ళీ కింద పడుతుంది కదా, సో ఆ టైంని ఏమంటారు అంటే టైమ్ ఆఫ్ డిసెంట్ అంటారు. సో TA స్టాండ్స్ ఫర్ టైమ్ ఆఫ్ అసెంట్. సో టైమ్ ఆఫ్ అసెంట్. సో TD స్టాండ్స్ ఫర్ టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ డిసెంట్, ఓకేనా? సో ఈ టైమ్ ఆఫ్ అసెంట్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఈ రెండు కూడా సేమ్ ఉంటాయి. ద టైమ్ ఆఫ్ అసెంట్ విల్ బీ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. సో బాడీ ఎంత టైంలో అయితే పైకి వెళ్తుందో సేమ్ టైంలో కిందికి వస్తుంది. ఎప్పుడు? ఇఫ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ నెగ్లెక్టెడ్. ఎయిర్ రెసిస్టెన్స్ అన్నది నెగ్లెక్ట్ అయినప్పుడు, ద ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ నెగ్లెక్టెడ్. ఒకవేళ ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటే మాత్రం టైమ్ ఆఫ్ అసెంట్ విల్ నాట్ బీ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ డిసెంట్, రైట్? సో నౌ మనకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఎయిర్ రెసిస్టెన్స్ లేకుండానే ఇస్తారు, డోంట్ వరీ అబౌట్ దట్, ఓకే? సో ఇప్పుడు ఈ టైమ్ ఆఫ్ అసెంట్ ఎలా ఫైండ్ చేస్తారు? సో ఇక్కడ నుంచి ఇక్కడికి మోషన్ తీసుకోండి బాడీది. కన్సిడర్ ద మోషన్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ దిస్ పొజిషన్ టు దిస్ పొజిషన్. సో ఇనిషియల్ వెలాసిటీనేమో u, రైట్? సో ఫైనల్ వెలాసిటీ వచ్చేసి v ఈజ్ ఈక్వల్స్ టు 0. సో యాక్సలరేషన్ వచ్చేసి మైనస్ g, ఓకేనా? సో లెట్ ద టైమ్ టేకెన్ ఈజ్ t ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ అసెంట్, TA అనుకుందాం. సో మనకు v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ AT యూస్ చేయండి. v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ AT. సో v ఏమో 0 కదా, ఫైనల్గా బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత v 0 అయిపోయింది. సో u ఏమో uనే, రైట్? సో u పైకి వెళ్తుంది కదా, సో ప్లస్ u ఓన్లీ. ఎప్పుడైనా వెలాసిటీ బాల్ పైకి ఇసిరేస్తే వెలాసిటీ పాజిటివ్, కిందికి వచ్చేటప్పుడు వెలాసిటీ నెగిటివ్ ఉంటుంది. సో యాక్సలరేషన్ ప్లేస్లో మైనస్ t రాయండి, మైనస్ g రాయండి, t ప్లేస్లో టైమ్ ఆఫ్ అసెంట్ TA రాయండి. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ u ఈజ్ ఈక్వల్స్ టు g ఇంటూ TA. సో ఫ్రమ్ హియర్ ద టైమ్ ఆఫ్ అసెంట్ TA ఈజ్ ఈక్వల్స్ టు u by g. The formula for time of ascent is u by g. So as I said, time of ascent is equals to time of descent. So time of descent కూడా సేమ్ ఫార్ములా వస్తుంది, అది మీరు చేయండి. టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు u by g. సో రెండు కూడా సేమ్ ఉంటాయి. క్లియర్? ఇది ఎప్పుడు బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్స్, ఓకేనా? టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ u by g, టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ u by g. సో ఆ రెండు కూడా సేమ్ ఉంటాయి. TA ఈజ్ ఈక్వల్స్ టు TD. అండ్ వన్ మోర్ థింగ్, సో ఈ టోటల్ టైంని ఏమంటారంటే ద టోటల్ టైమ్ ఈజ్ కాల్డ్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్. ద టోటల్ టైమ్ ఈజ్ కాల్డ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో విచ్ ఈస్ డినోటెడ్ యాజ్ క్యాపిటల్ T. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. సో టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్, టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, TA ప్లస్ TD. క్లియర్ దిస్ పార్ట్ ఎవ్రీవన్? ఇది ఎప్పుడు బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్స్. కానీ కండిషన్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. బాడీ ఎప్పుడైతే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కండిషన్స్కి వర్టికల్లీ అప్వర్డ్ బాడీ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? చలో. సో నౌ లెట్స్ సాల్వ్ వన్ క్వశ్చన్ రిలేటెడ్ టు దిస్. లెట్స్ సాల్వ్ వన్ క్వశ్చన్. సో ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్. ఏ బాయ్ థ్రోస్ ఏ స్టోన్ వర్టికల్లీ అప్ అండ్ క్యాచెస్ ఇట్ ఆఫ్టర్ సమ్ టైమ్ t seconds. సో దెన్ ఫైండ్ ద మ్యాక్సిమమ్ height reached by the stone. So ikkada a boy is there. So this boy thrown a stone up. Ila stone ni throw chesadu. So malli em chesadu? So he catches it after some time t. Again he catches it after some time t. So ఇప్పుడు మనకి ఇక్కడ వరకు బాడీ ఇక్కడికి రీచ్ అయింది అనుకోండి, బాల్ ఇక్కడికి రీచ్ అయింది అనుకోండి స్టోను. సో ఈ హైట్ ఫైండ్ చేయాలి. దిస్ ఈజ్ ద హెచ్ మ్యాక్స్ కదా, ఈ హెచ్ మ్యాక్స్ని ఫైండ్ చేయాలి. యూ హ్యావ్ టు ఫైండ్ దిస్ హెచ్ మ్యాక్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ బాడీ ఇక్కడ నుంచి త్రో చేసి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ క్యాచ్ పట్టడానికి, ఆ స్టోన్ని క్యాచ్ పట్టడానికి టోటల్ టైం టీ ఇచ్చారు కదా. సో నేనేం చేస్తున్నా అంటే లెట్ మీ టేక్ ద టైమ్ టేకెన్ ఇన్ అప్వర్డ్ జర్నీ, టైమ్ టేకెన్ ఇన్ అప్వర్డ్ జర్నీ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ టేకెన్ ఇన్ డౌన్వర్డ్ జర్నీ.
సో ఆ రెండు టైమ్స్ సేమ్ ఉండాలి కదా, టైం టేకెన్ ఇన్ సో డౌన్వర్డ్ జర్నీ. అవునా, వాళ్ళు ఏం చెప్పారు, సో టోటల్ టైం టీ అని చెప్పారు. సో టోటల్ టైం అంటే ఫస్ట్ పైకి వేసి మళ్ళీ క్యాచ్ పట్టడానికి టోటల్ టైం టీ. సో అంటే టైం టేకెన్ ఇన్ అప్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు టైం టేకెన్ ఇన్ డౌన్వర్డ్. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ బోత్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు T/2 కదా, బోత్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు T/2. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి, మ్యాక్సిమం హైట్. సో మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఏం యూజ్ చేయాలి మనం ఇక్కడ, సో ద S ఈజ్ ఈక్వల్స్ టు కైనమాటిక్ ఈక్వేషన్. మనకు డిస్టెన్స్తో ఉన్న కైనమాటిక్ ఈక్వేషన్ ఏంటి, ఏదర్ S ఈజ్ ఈక్వల్స్ టు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్ ఆర్ V స్క్వేర్ మైనస్ U స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2AS. సో మనకు టైం తెలుసు కాబట్టి ఐఎమ్ యూజింగ్ S ఈజ్ ఈక్వల్స్ టు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్. సో UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే లెట్స్ రైట్, సో S ఈజ్ ఈక్వల్స్ టు U ప్లేస్లో యూనే మనకు ఆఫ్టర్ ఓన్లీ వన్ వర్డ్ జర్నీ, వన్ సైడ్ జర్నీ తీసుకుంటాను, ఏదర్ అప్ కానీ డౌన్ కానీ తీసుకోండి. సో ద టైమ్ టేకన్ ఈజ్ T/2, సో ప్లస్ హాఫ్ ఇంటూ, సో G ఏ ప్లేస్లో రైట్ మైనస్ G ఇంటూ T స్క్వేర్ ప్లేస్లో లెట్స్ రైట్ T/2 హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేయండి ఫర్దర్గా. సో లెట్స్ రైట్ ద S ప్లేస్లో ఏం రాస్తున్నాను అంటే ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ H max. సో ద H max ఈజ్ ఈక్వల్స్ టు UT U ఇంటూ T/2 సో మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ హాఫ్ ఇక్కడ G ఇంటూ T స్క్వేర్ బై 4 రైట్. సో ఇప్పుడు మనకి ఈ U టర్మ్ని ఎలిమినేట్ చేద్దాం. మనకి G వాల్యూ తెలుసు, మనకి H max అన్నది టైంలలో కావాలి. సో లెట్స్ ఎలిమినేట్ దిస్ U టర్మ్. సో ఈ U టర్మ్ని ఎలా ఎలిమినేట్ చేస్తాం, మనం ఒకటే సైడ్ జర్నీ తీసుకున్నాం కదా, అప్వర్డ్ కానీ డౌన్వర్డ్ కానీ, అందుకే టైం T/2 తీసుకున్నాం. సో అప్పుడు U ఏమవుతుందో చూడండి, వాట్ విల్ బి ద U ఇన్ ద ఫర్ అప్వర్డ్ జర్నీ ఆర్ డౌన్వర్డ్ జర్నీ, ఏదైనా తీసుకోండి, ఫర్ అప్వర్డ్ జర్నీ ఆర్ డౌన్వర్డ్ జర్నీకి. సో U ఏమవుతుంది, సో షెల్ ఐ యూజ్ ద ఈక్వేషన్ V ఈజ్ ఈక్వల్స్ టు U ప్లస్ AT. సో V అన్నది 0 అవుతుంది రైట్. సో U ఈజ్ ఈక్వల్స్ టు G ఇంటూ T ప్లేస్లో T/2, U ప్లేస్లో G ఇంటూ T/2 రాసుకోవచ్చా, సింపుల్, ఏం లేదు ఇక్కడ, ఏ ప్లేస్లో మైనస్ G రాశాను. సో అప్వర్డ్ జర్నీకి ఎంత టైం తీసుకుంటుంది, T/2 సెకండ్స్ కదా, సో G ఇంటూ T/2 రాశా రైట్. సో నౌ అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ద మ్యాక్సిమం హైట్ ఈజ్ ఈక్వల్స్ టు U ప్లేస్లో లెట్ మీ రైట్ GT/2 ఇంటూ T/2కి T/2 రాసుకోండి, మైనస్ ఇక్కడ GT స్క్వేర్ బై 8, GT స్క్వేర్ బై 2 ఇంటూ 4 ఈజ్ 8. సో ఇక్కడ కూడా రాసుకోండి, GT స్క్వేర్ బై 4 మైనస్ GT స్క్వేర్ బై 8 రైట్. సో LCM తీసుకోండి, సో 8 ఈజ్ ద LCM. సో ఇక్కడ 2 టైమ్స్, సో 2 GT స్క్వేర్ మైనస్ GT స్క్వేర్, సో విచ్ విల్ బీ ఈక్వల్స్ టు GT స్క్వేర్ by 2 GT square minus GT square is GT square by 8. So this is the maximum height reached by the body. So మనకు ఆ T వాల్యూ తెలిస్తే you can substitute the time taken. సో ఇప్పుడు క్వశ్చన్లో ఒకవేళ వాళ్ళు ఇప్పుడు a boy throws a stone and catches it after 10 seconds or some 20 seconds అన్నారు అనుకోండి. సో అప్పుడు సింపుల్గా వాట్ విల్ బి ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ద స్టోన్ అంటారు. అప్పుడు ఏం చేస్తాం, మనకు G వాల్యూ తెలుసు, సో T వాల్యూ వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చారు బై 8. సో రిమెంబర్ దిస్ యాజ్ ద స్టాండర్డ్ ఫార్ములా. సో ఎప్పుడైనా ఒక బాల్ని మనం ఇలా త్రో చేసి మళ్ళీ విల్ క్యాచ్ ఇట్ ఆఫ్టర్ సమ్ టైమ్ T రైట్. సో ఆ కేసులో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ రీచ్ బై ద బాడీ, సో ద డైరెక్ట్ ఫార్ములా ఈజ్ GT స్క్వేర్ బై 8. ఓకేనా. సో ఇది రిమెంబర్ ద ఫార్ములా, ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పుడు ఇచ్చేవన్నీ కూడా ఎక్కడైతే ఫార్ములాస్ డిరైవ్ చేస్తున్నానో, రిమెంబర్ అని రాస్తున్నానో, సో ఆ ఫార్ములాస్ అన్ని మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, మనకి ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది. ఓకేనా, మనకి టైం సేవింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో రైట్. చలో, సో విత్ దిస్ విల్ వైండ్ అప్ టుడేస్ క్లాస్ and I'll attach the DPP related to these topics in the description.
సో ఫస్ట్ డిపిపి చేయండి. సో డిపిపి చేసిన తర్వాతనే నెక్స్ట్ లెక్చర్కి ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా? సో క్వశ్చన్ సాల్వింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్లో. సో అందుకనేసి మీరు లెక్చర్ విన్న తర్వాత సో టేక్ 10 minutes బ్రేక్, మళ్ళీ ఫ్రెష్గా డిపిపి చేయండి. కంపల్సరీ డిపిపి అయితే అటెంప్ట్ చేయాలి. ఓకేనా? చలో, సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో కీప్ స్టడీయింగ్, హ్యాపీ లెర్నింగ్.